తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో జరిగిన జనసేన లెజిస్లేటివ్ సమావేశంలో కనీసం ప్రజల సమస్యల గురించి ప్రస్తావించే సాహసం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయకపోవడం దురదృష్టకరమని వైసీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చిస్తుందని, తమ వైఖరిని ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజా సమస్యలను చర్చిస్తే చంద్రబాబుకు కోపం వస్తుందేమోననే భయంతోనే ఈ సమావేశాన్ని ముగించారని దుయ్యబట్టారు. ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి అయినా అందరూ కూడా నిన్న ఆలోచనలో పడిపోయారు. ఎక్కడైనా సరే నిన్న జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, రైతుల సమస్యల మీద కానీ, గిట్టుబాటు ధరల మీద కానీ, అదేవిధంగా యూరియా సమస్యల మీద కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 34 విభాగాల్లో కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని కానీ, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి లోపాల గురించి కానీ, సూపర్ 6, సూపర్ 7 హామీల గురించి కానీ, మహిళలు చిన్నారులు పై జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ, గంజాయి డ్రగ్స్ లాంటి అంశాల గురించి కానీ, అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీల షాకు గురించి కానీ, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం బెల్ట్ షాపుల మీద కానీ, విచ్చలవిడిగా మట్టి మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, అవినీతి మీద ఎక్కడన్నా చర్చ జరిగిందా? ఇట్లాంటి అంశాల మీద కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా పదే పదే అనేక సభల్లో సమావేశాల్లో చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి, ఇట్లాంటి అంశాల్లో ఒక్క అంశం మీదైనా సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఇవన్నీ ఆశించి ప్రజలు నిన్న భంగపడ్డారు. నిన్న మనకు ఉపయోగపడేటువంటి ఒక్క అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దేనికోసం అసలు ఆ పార్టీకని ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి మంచిని ఆశించి అందరూ కూడా భంగపడ్డారు. ఈ పార్టీ జనం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు, కేవలం చంద్రబాబు గారి సేవ కోసం తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగం లాగా పనిచేసేటువంటి పార్టీ అని నిన్న అందరికీ కూడా అర్థమైపోయింది, ప్రజలందరికీ కూడా. నిన్న చాలా మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారితో 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది, మాట్లాడదాం అని అనుకున్నారు. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, రక్షణను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. కాకినాడలోని స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో ఐసీడీఎస్ విభాగం మహిళల సంక్షేమం, భద్రత, హక్కులు అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా కమిషన్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి చోట వేసవి సెలవుల్లో కూడా కిశోర వికాసం వంటి కార్యక్రమాల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో తదితర చట్టాల గురించి బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. మహిళల భద్రత, రక్షణ అనేది కేవలం ఒక ప్రభుత్వ బాధ్యత లేకపోతే పోలీస్ బాధ్యత అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని వనరులు సమకూర్చినా లేకపోతే పోలీస్ విభాగం తరఫు నుంచి శక్తి యాప్ కానివ్వండి, శక్తి టీమ్స్ కానివ్వండి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆడవాళ్ళ మీద ఇంకా అక్కడక్కడ కూడా లైంగిక వేధింపులు, దాడులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకటి అవగాహన లోపు, అంటే అప్పటికి కూడా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, పీడీస్, సిడిపిఓస్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క చోట వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ లో కూడా కిషోర వికాసం పేరుతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్, పాక్సో, పాష్ చట్టాలు వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ చట్టాలు తీసుకొస్తున్నారు. ఇంకా
ఇలాంటి వేధింపులు దాడులు అనేవి జరుగుతున్నాయి. సో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇంకా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య బాధ్యతగా తీసుకున్నాం అన్నమాట. అలాగే ఈరోజు మనం ఇంకోటి సంతోషించదగ్గ వార్త ఏంటంటే, నిన్న జరిగిన ఏదైతే సర్వే రిలీజ్ అయిందో నేషనల్ భద్రత ఎవ్రీ యాన్యువల్లీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో వైజాగ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అనేది వచ్చింది. అది నిజంగా మనం ఆనందించదగ్గ విషయం. కానీ కేవలం వైజాగే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊరు కూడా అలా మనం ఆడపిల్లలకి భద్రత కలిగించే విధంగా తీర్చిదిద్దడంలో మన అందరి పాత్ర కూడా ఉంటది. ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు ఇంట్లో ఉంటారు, లేకపోతే తర్వాత స్కూల్స్ కాలేజెస్ లో ఉంటారు. కాబట్టి స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలకి స్టడీస్ తో పాటు ఎలాగైతే మంచి మార్కులు రావాలని ఎంత వాళ్ళు ఎఫర్ట్ పెడతారో, అలాగే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఎలా భద్రతగా ఉండాలి, లేకపోతే స్కూల్స్ కాలేజెస్ లో ఎలా భద్రతగా ఉండాలనే దాని మీద కూడా అవగాహన అనేది ప్రతి ఒక్కరు కల్పించాలి. ఎందుకంటే ఇంత కోటి మంది జనాభా మీద ఒక్కళ్ళ బాధ్యతే కాదు ఇది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, స్కూల్స్, కాలేజెస్, అలాగే ఎన్జిఓస్ ఇలా అందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇలాంటి అవేర్నెస్ తీసుకొస్తే మనం చాలా వరకు కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గించచ్చు. మనం దాడులు జరుగుతున్నాయి, కానీ జరిగినప్పుడు ఆడపిల్లలు భయపడకుండా బయటికి వచ్చి ఇలా జరిగిందని చెప్పడం అనేది కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే రిపోర్టింగ్ ఎక్కువైతేనే మనం ఆ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఇది ఒక ఉదాహరణగా ఇంకొకరు చేయాలన్నా కూడా 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్, లెక్చరరే లైంగికంగా వేధింపులు చేయటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగానే ఆ అమ్మాయితో పాటు ఇంకో 4 ముందుకొచ్చి చెప్పారు. అలాగే మాకు ఇంత ముందు కూడా హెచ్చరించారని చెప్పారు. సో ఏదైతే ఫస్ట్ బయటకు వచ్చి చెప్పడం అనేది మెయిన్. సో దానికి తప్పు చెప్తే అతనికి లెక్చర్కి శిక్ష పడుతుంది. ఇంకొక కాలేజ్ లో ఎవరు కూడా ఇలా చేస్తే నా పరువే కదా పోద్ది, నా శిక్షే కదా, నాకే కదా శిక్ష పడేది, నా ఫ్యామిలీ పరువు పోద్ది అనేది ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. సో మేము ప్రతి ఒక్క చోట ఆడపిల్లలు బాగుండాలి అనేది మా ఉద్దేశం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయి సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్ల నియామకాలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోగా తోటి కార్యకర్తలు అడ్డుకున్నారు. రాజధాని అమరావతిలో భూసేకరణ సమయంలో ప్రజలకు, విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని విడుదల చేసిన జీవోలు అమలు కావడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా రాజధాని వాసులకు ఉచిత విద్య, వైద్యం అందించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రాయితీలు ఇచ్చారా లేదు, గవర్నమెంట్ నిబంధనలు పాటిస్తున్నారా, సౌకర్యాలు సక్రమంగా కల్పిస్తున్నారా, వీటి మీద ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని తయారు చేయాలి. నిబంధనలు అమలు జరిగినాయా లేదో పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాటి పరిశీలన ద్వారానే నూతన భూముల కేటాయింపు జరగాలి. ఎటువంటి నిబంధనలు లేకుండా రాయితీల వరకే కల్పించడం అంటే అది విద్యా సంస్థల వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుంది. వ్యాపారం చేసే సంస్థలకైతే ప్రభుత్వం రాయితీలతో తక్కువ రేట్లకి, తక్కువ రేటు దాదాపు నామమాత్రమైనటువంటిది 50 కోట్ల రూపాయలు విలువైన 50 లక్షలకి లేదా 2 కోట్లకి ఇచ్చారంటే మరి వాటిల్లో మరి వాళ్ళకి రాయితీలు, ఇది వ్యాపారానికి ప్రభుత్వం సహకరించడం కాదు. దానికి తోడు విద్యార్థులకే కాదు స్థానికులకు ఉపాధి ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్నారు, కానీ వాచ్మెన్లు, గార్డెనర్లు, దొడ్లు శుభ్రం చేసే పనులు వీటిలోనే కాదు, స్థానికంగా విద్యార్థులైనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వారికి కూడా అన్ని రంగాల్లో, అది అమరావతి కావచ్చు, సిఆర్డీఏ పరిధి కావచ్చు, స్థానికులకి అన్ని కేటగిరీల్లో ఉపాధి కల్పించడం కూడా మరి విద్యా సంస్థల బాధ్యత. అందులో కూడా నిబంధనలు ఉన్నాయి. కార్మికులకి చట్ట ప్రకారం వేతనాలు, ఉద్యోగులకి చట్ట ప్రకారం వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, ఇతర సౌకర్యాలు, కార్మిక చట్టాల అమలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా సక్రమంగా అమలు చేస్తున్నట్టుగా ఇంతవరకు లేదు. కాబట్టి వాటన్నింటినీ అమలు చేయించాలంటే ప్రభుత్వం
భూముల కేటాయింపు మళ్లీ చేసే లోపు ఇప్పటికే కేటాయించిన భూములలో జరుగుతున్నటువంటి వినియోగం స్థానిక ప్రజలకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి నిబంధనలు అమలు జరుగుతున్నా లేదో చూడాల్సిన బాధ్యత ఉంది. దీంతో పాటుగా ల్యాండ్ పూలింగ్ చట్టంలోనూ జీవో నెంబర్ 1 జనవరి 1, 2015 విడుదల చేసిన జీవోలో రాజధానిలో ఉండేటువంటి విద్యార్థులందరికీ, అక్కడ నివసించే వాళ్ళకి, రాజధాని వచ్చే నాటికి ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యా వైద్యం అనేటువంటిది జీవోలోనే పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ యూనివర్సిటీల్లో రాయితీలే కాదు, అక్కడ నివసించేటువంటి వారికి ఇచ్చిన హామీల్లో భాగంగా, పూలింగ్ హామీల్లో భాగంగా ఉచిత విద్యా వైద్యం ఎక్కడ చదువుకున్నా ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ పూర్తిగా దాని చేతులెత్తేసింది. ఇప్పుడైనా సరే మేము రాజధానిని కాపాడుతాం అని చెప్తున్నారు, గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్తున్నారు. మరి రాజధాని అభివృద్ధి చేయటం అర్థం రాజధాని పూలింగ్ చట్టంలో ఇచ్చిన ఉచిత విద్యా వైద్యం లాంటి హామీలను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ఎస్ఆర్ఎం అయినా, విట్ అయినా, అమృత అయినా, ఇతర ప్రైవేట్ విద్యా సంస్థల్లోనైనా ప్రభుత్వం షరతులతో కూడిన భూముల కేటాయింపు జరగాలి. ఆ షరతులు స్థానిక ప్రజలకి, జిల్లా సిఆర్డీఏ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి రాయితీలు ఇచ్చే రీతిలో ఉండాల్సిన అవసరం ఉందని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు సులభతర విధానం. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ పిలుపు. స్త్రీశక్తి పథకం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారన్న మంత్రి మండిపల్లి. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలు, ట్రాన్స్జెండర్లకు త్వరలో స్మార్ట్ కార్డులను అందజేస్తామని వెల్లడి. మహిళా సాధికారితే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత స్పష్టీకరణ. తాను పార్టీ పెట్టింది చంద్రబాబు సేవ కోసమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత పోతిన మహేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.